హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రేరణ అండ్ సాధన క్లాస్. మనం ఈరోజు పటంలో వివిధ ఆచ్ఛాదన భూ వినియోగాన్ని తెలియజేసే రంగుల వివరాలు అంటే ఏంటంటే మనకు ప్రపంచ పటంలో కానీ ఏదైనా పటంలో కలర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ వాటర్కి బ్లూ కలర్, ఆ విధంగా ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క డిఫరెన్స్ అనేది ఉంటుంది. కాబట్టి ఆ డిఫరెన్సెస్ ఏంటో మనం ఈరోజు ఈజీ క్లూ ద్వారా తెలుసుకుందాం. ముదురు ఆకుపచ్చ అడవి, దీనికి క్లూ ఆవిడ భర్త చాలా ముదురు కానీ ఆమెకు ఆకుపచ్చ చీర కొన్నాడు. ఆవిడ అంటే అడవి, ముదురు అంటే ముదురు, ఆకుపచ్చ అంటే ఆకుపచ్చ. లేత ఆకుపచ్చ, దీనికి గడ్డి భూములు. లేత గడ్డి చాలా పచ్చగా ఉంటుంది. గోధుమ వ్యవసాయానికి అనువైన భూములు, దీనికి క్లూ గోధుమ వ్యవసాయం, గోవా. పసుపు పచ్చ రంగు, పంటలు సాగు అవుతున్న ప్రాంతం. పా అంటే ఫస్ట్ లెటర్ పా ఉంది, ఇక్కడ కూడా పా ఉంది. పసుపు పచ్చ రంగు, పా ఉంది. ముదురు ఊదా, పర్వతాలు. లేత ఊదా, గుట్టలు. దీనికి క్లూ ఏంటంటే అరే ముదురు, పీకను పర్వతాలలో ఊదురా, లే గుట్టలలో ఊదురా. ముదురు అంటే ముదురు, పర్వతాలలో ఊదురా అంటే ముదురు ఊదా రంగు పర్వతాలు. లే గుట్టలలో ఊదరా అంటే లేత ఊదా రంగు గుట్టలలో అని అర్థం. అదేవిధంగా ఇంకా కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్. పసుపు పచ్చ పీఠభూములు, చిత్తడి భూములు. దీనికి క్లూ తడి ఉన్న పీటకు పసుపు పెట్టండి. తడి అంటే చిత్తడి, పీటకు అంటే పీఠభూములు, పసుపు పెట్టండి అంటే పసుపచ్చ పెట్టండి. లేత ఎరుపు బంజరు భూములు. బజారుకు వెళ్ళేటప్పుడు లేత ఎరుపు చీర కట్టండి. బజారుకు వెళ్ళేటప్పుడు లేత ఎరుపు చీర కట్టండి అంటే బజారు అంటే బంజరు, లేత ఎరుపు అంటే లేత ఎరుపు. లేత నీలం, చెరువులు, నదులు, కాలువలు, బావులు వంటివి. ముదురు నీలం, సముద్రాలు, మహాసముద్రాలు వంటివి. ఈ రెండింటికి క్లూ ఏంటంటే సముద్రాలు, మహాసముద్ర వద్దకు వెళ్ళేటప్పుడు ముదురు నీలం చీరను కట్టండి. చెరువులు, నదులు, కాలువలు, బావుల వద్దకు వెళ్ళేటప్పుడు లేత నీలం రంగు చీరను కట్టాలి. నెక్స్ట్ 11th వన్, తెలుపు ఖనిజాలు లబ్ధమయ్యే ప్రదేశాలు, నలుపు సరిహద్దులు. ఈ రెండింటికి క్లూ ఏంటంటే తెల్లని కన్నయ్యకు నల్లని సరితకు ఫ్రెండ్షిప్ కుదిరింది, అలాగే మ్యారేజ్ అయ్యింది. తెల్లని కన్నయ్యకు అంటే తెలుపు ఖనిజం, నల్లని సరితకు అంటే నల్లని సరిహద్దు. అర్థమయ్యే ఉంటుంది ఫ్రెండ్స్. దీన్ని మీకు టెక్స్ట్ బుక్లో చూపిస్తాను. ముదురు ఆకుపచ్చ అడవి, లేత ఆకుపచ్చ గడ్డి భూములు, గోధుమ మట్టి రంగు వ్యవసాయానికి అనువైన భూములు, పసుపచ్చ రంగు పంటలు సాగవుతున్న ప్రాంతం, ముదురు ఊదా పర్వతాలు, లేత ఊదా గుట్టలు, పసుపచ్చ పీఠభూములు, చిత్తడి భూములు, లేత ఎరుపు బంజరు భూములు, లేత నీలం చెరువులు, నదులు, కాలువలు వంటివి, బావుల వంటివి. ముదురు నీలం సముద్రాలు, మహాసముద్రాలు. తెలుపు ఖనిజాలు లభ్యమయ్యే ప్రదేశాలు, నలుపు సరిహద్దులు. ఈ విధంగా మనకు చదివితే గుర్తుండదు ఫ్రెండ్స్. నా క్లూ ద్వారా మీకు తొందరగా ఇట్టే అర్థం చేసుకొని చదువుతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.